ఇగో ఈత చెట్టుని చూడంగానే ఇక్కడ ఆగినాము. చిన్నప్పుడు ఏంటంటే చింత చెట్టు ఇంకా కొబ్బరి చెట్లు అవి ఎక్కేదనమాట. సరే ఇప్పుడైతే ఈత చెట్టు ఎక్కుతుందా చూడండి. నాకు చెట్టు ఎక్కడం వచ్చు, బాగా ఎక్కేది చిన్నప్పుడు చెట్లు అయితే. అసలు చూడండి ఈతకాయలు ఎన్ని ఉన్నాయో, బాగా మొత్తం మాగినాయి అనమాట. ఆడు చూపి పైన కనబడుతుందా? ఇప్పుడు ఆ కాయలన్నీ తెచ్చుకోవాలి. చిన్నప్పుడు ఏంటంటే ఇట్లా గెలలు తీసుకొచ్చుకొని మా అన్నయ్య నేను గావులు వేసుకొని అందులో గడ్డేసి మాగబెట్టుకునేటోళ్ళం. ఇప్పుడైతే డైరెక్ట్ చెట్టు ఎక్కి తెంచుతున్నా చూడండి. చింత చెట్టు, మామిడి చెట్టు అవి ఎక్కి కాయలు బాగా కోసుకునేటోళ్ళం. మా పండు ఎక్కుతాడంట. వద్దునా నేను ఎక్కుతా, చింత చిగురు. ఇప్పుడు నేను ఎక్కుతున్నా చెట్టు. చింత చిగురు కోయడానికి, మామిడి చెట్టు మామిడికాయలు కోయడానికి, కొబ్బరి చెట్టు చిన్నగా ఉంటుండే కొబ్బరి చెట్టు కూడా ఎక్కేటోళ్ళం. ఇప్పుడైతే ఈ చెట్టు ఎక్కగలుగుతానా? ఇక చూడండి మొత్తం ఇట్లా ఉంది. చెప్పులు ఇడిచి చెప్పులు ఇప్పే చూపి, ఇక్కడ చూపి ఎక్కేది. ఇట్లా చెప్పులు ఇప్పి ఈ చెట్టు ఎక్కాలి ఫ్రెండ్స్. ఎక్కుతున్నా ఎక్కనా? అది ఈతకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. గెలలు గెల్లే ఇప్పుడు ఎక్కలేవు ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కిన కానీ ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు ఇక 3 ఆపరేషన్లు ఎక్కాలంటే కష్టం. చూస్తా, ట్రై చేస్తా మీకోసం అయితే ట్రై చేస్తా ఎక్కుతున్నా లేదా అనేది. ట్రై చేసినాక చెప్తా. గట్టిగా చెట్టు వీటికి అన్ని కంపలే ఉన్నాయి. ఎట్లా ఎక్కుతారు చెప్పండి? ఇట్లా ఊడుతున్నాయి. ఏదన్నా అయితే మాత్రం మీరే బాధ్యత, నాకు సంబంధం లేదు. ఎక్కలేవట్లేదు, వద్దులేదు ఫ్రెండ్స్. అంత రిస్క్ చేసుకోను, ఎందుకంటే ఈత చెట్టు కోసం ఎక్కి ప్రాణాల మీద తెచ్చుకోను. ఈతకాయలు చూస్తుంటేనేమో ఈతకాయలు చూడు ఎట్లున్నాయో ఫ్రెండ్స్. మా పంట ఎక్కుతుందంట. ఎక్కు, ఎంతవరకు ఎక్కుతావు? ఎక్కువ తీస్తున్నవే అసలు వీడియో మంచిగా తీసిన.